పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియమైన అద్వితీయ కుమారుడైన క్రీస్తులో మీరు అనుగ్రహించిన కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆది మానవుడు చేసిన పాపం మూలంగా మానవుడికి భూమి మీద మరణం అనేటువంటిది సంతార్పించింది. అదే క్రమంలో ఆయన ఇంతవరకు మా పితరులు మీ అందు విశ్వసించినటువంటి వారందరూ కూడా మరి ఈ రీతిగా నిద్రించున్నారని మేము నమ్ముతున్నాం. మీ ప్రియమైన బిడ్డలు మరి నాయన తల్లి గారి జ్ఞాపం చేసుకుని కుమార్తె భాగ్యలక్ష్మి గారిని మరి లోకాన్ని విడిచి మీరు పిలిచిన పిలుపు మట్టుకు వచ్చినటువంటి మీ కుమార్తెని మేము విడిచినటువంటి కుటుంబముగా జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇదిగో నాయన మేము ఈ లోకాన్ని విడిచి మరి 1 సంవత్సరం అయిందని ఈరోజు ఆదరణ కూడిక ఈ కుటుంబం జరిగించబోతుండగా నాయన ఈ కుమార్తెని భూస్థాపన చేసినటువంటి ఈ భూస్థాపన స్థలంలోకి వచ్చి మరి ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఇక్కడ సజీవులుగా మేమెవరూ కూడా గొప్పవారిని కాదు, మృతులు ధన్యులని మీ వాక్యం తెలియజేస్తున్న ప్రభువుని అనుకుంటున్నటువంటి వారు మరి మీ కుమార్తె భాగ్యలక్ష్మి గారిని మరి జ్ఞాపకం చేసుకున్నారని, ఆమెను మీరే పిలుచుకున్నారని మేము నమ్ముతున్నాం. ఈ సమయంలో నాయన ఇక్కడ మరి మీ బిడ్డలు కృతజ్ఞతగా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు బట్టి మరి ఇక్కడ చక్కగా పూదండలు వేసి మరి తిరిగి వెళ్ళుచుండగా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళండి. గృహంలో జరగనటువంటి ఈ యొక్క తల్లి గారి యొక్క ఆదరణ కూడికని మీకు మహిమకరముగాను, మీ బిడ్డలైనటువంటి ఆమెకి ఇచ్చిన కుమారులను, కోడళ్లను, మరి మనములను, మనవరాళ్ళను, కుమార్తెని, అల్లుడి గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను ఈరోజు వాటిని ధైర్యపరిచింది. మరి తల్లి లేని లోటు ఎవ్వరూ కూడా తీర్చలేరు. అయినప్పటికి కూడా ఈ సమయంలో మీ కృప మాకు అనుగ్రహించావు కనుక మీ కృపను బట్టి మేము మీ తట్టు చూస్తున్నాం. ఎందుకంటే తల్లి కంటేను, తండ్రి కంటేను, భూమి మీద ఉన్న మనుషులందరికంటే నువ్వు మమ్మల్ని ప్రేమించి మీ కృప చూపినందుకు కుటుంబస్తులందరూ కూడా తొందరగా రావాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా రక్షకానికి వందనాలు. గడిచిన దినాలన్నీ కాపాడావు, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఫిబ్రవరి 2వ తారీఖున ప్రభా మా ప్రియ సహోదరుల యొక్క గృహమందు చేరి నిన్ను మహింపరిచే కృప దయచేసావు, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభా మా ప్రియ సోదరి భాగ్యవతమ్మ నీ సంధికి పిలుచుకున్న దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా సంవత్సరం గడిచిపోయిన కాలాన్ని బట్టి నిన్ను మహింపరుస్తున్నాం. దేవా ఆమెను తన భర్తను ప్రేమించిన ప్రభా 2 కుమారులు, కుమార్తెను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన భార్యలను, భర్తలను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి, నీ తోడ్పాటు వారికి దయచేయండి, ఓదార్చండి, ఆదరించండి. ఉన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిత్య ఆదరణకు కారణభూతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ అందే మా నివాసములు స్థిరమై ఉన్నవని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తూ మరొక దినము మీరు మాకు అనుగ్రహించిన నాయన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృపని జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసులు ఆనందజ్యోతయ్య గారిని నాయన సంఘ కాపురం నిలబెట్టుకొని ఈనాటి ఈ కార్యక్రమమును ప్రత్యేకించి ప్రియులు నల్లి భాగ్యవత అమ్మగారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి యొక్క కూడికను ఇగో తండ్రి నాయన నిర్వర్తిస్తుంటుండగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మచేత దైవజనులు వాడుకోండి నాయన. నీ కార్యక్రమమును క్రమముగా మర్యాదకరముగాను నీకు మహిమకరముగాను ఏర్పరచబడినటువంటి ఈ కుటుంబానికి
ఆదరణగాను ఉండడానికి సహాయం చేయండి. ప్రత్యేకించి అమ్మ నాయన నల్లి భాగ్యవతమ్మ గారు నీ యందు ఉంచిన విశ్వాసమును నాయన, ఆ విశ్వాసం అంచెలంచెలుగా ఎదగడానికి మీరు కృప చూపించి తన జీవితంలో మీరు అనుగ్రహించిన వైవాహిక స్థితిని బట్టి, ఆ దాంపత్యం ద్వారా అనుగ్రహించిన ముగ్గురు బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దూరదేశంలో ఉన్నటువంటి అనంతలక్ష్మి గారిని కుమార్తెను జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరచండి. బాధాతప్త హృదయాలతో నీ దాసురాల్ని నీవే నెమ్మదిని అనుగ్రహించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రసాద్ గారు మరి దూరదేశం నుండి వచ్చున్నారు. అమ్మని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కూడికని బట్టి మీకు స్తోత్రాలు. శ్రీని బాబుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా చక్కటి ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, అన్యోన్యతతో ఏర్పాటు చేసుకునే యొక్క జ్ఞాపకార్థ కూడిక అంతా కూడా నీ దయాదాక్షిణ్యాల చేత నడిపించండి. విడిపడిన కుటుంబాలకు ఆదరణ దయచేసి నెమ్మదిని నాయన నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డలను విశ్వాసమందు స్థిరపరచండి. నీ రాకడ వరకు నాయన క్రీస్తు యేసునందున్నటువంటి భయభక్తుల చేత భక్తి కలిగినట్టు సహితమైనటువంటి భక్తి నాయన సహేతుకమైనటువంటి భక్తి కలిగి నడుచుకుంటూ వర్ధిల్లడానికి సహాయం చేయండి. తుదకు ఆ భక్తి ఈ లోకాన్ని జయించి విశ్వాసము ద్వారా నిరీక్షణ కలిగి నీతో సదాకాలం ఉండగలిగే కృపలోనికి నాయన అమ్మ విడిచిన కుటుంబాల బిడ్డలకు అందరికి అనుగ్రహించి కృప చూపించి మీరు మహిమ పొందమని ప్రత్యేకించి అవకాశం ఇచ్చిన దైవజనులను నాయన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధన మీ యొక్క నా మహిమార్థమై కుటుంబ ఆదరణ కొరకు నడిపించి దీవించుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేను శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేను శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళు. మారాను పోలిన చేదైన స్థలముల్ ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదాము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదాము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారిని ప్రేమించిన బిడ్డలు మహాంతి తన భార్య ప్రీతిని బట్టి ప్రభు సన్నిధిలో దేవుడు వారిని దీవించునుగాక. అదే రీతిగా పిల్లరా తన చిన్న కుమారుడు సమూయేలును బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. పెద్ద కుమారుడు శివప్రసాద్ని బట్టి రాజేశ్వరిని బట్టి దేవుని సందులో దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. వారిని ప్రేమించిన కుమారుడు రోహన్ను బట్టి కుమార్తె శృతిని బట్టి దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించి వారి విద్యలో సహాయం దయచేయనుగాక. చిన్న కుమారుడు శ్రీనివాసుని బట్టి సుమాను బట్టి జోయల్ని బట్టి జెస్సికాను బట్టి దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి వారందరూ మనల్ని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించారు కనుక ఈ యొక్క కూడిక ఆదరణ జ్ఞాపకార్థ కూడికలో దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించి జరగబోయే కార్యక్రమం అంతా ఆయన నామ మహిమాత్మ జరిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మోహన్ రావు గారు రాపాక మోహన్ రావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమగల మా రక్షక, కృపగల మా దేవ, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఇదిగో గత సంవత్సరం అంతా కూడా నీ కౌట్లో మమ్మల్ని భద్రపరిచి నేను 2026 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఫిబ్రవరి మాసంలో 2వ తారీఖున ఇట్టి రీతిగా మా ప్రియులు ప్రభునైనా మీ ప్రియ కుమారులు ప్రభునైనా కీర్తి శేషులు నల్లి రాజారావు గారి యొక్క గృహం చెంత ఇట్టి రీతిగా నేను చేరి స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా సహోదరి యొక్క నైనా భాగ్యవతి గారిని నేను గత సంవత్సరం ప్రభా మీరు పిలుచుకున్నారు, నీ ఇచ్చే విశ్రాంతిలో ఉన్నారని నమ్ముతా ఉన్నాం. విడిచి వెళ్ళినటువంటి ప్రభునైనా కుటుంబం కుమార్తె ఇదిగో ప్రభా అనంతని తన భర్తను బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఆదరించారు, ఓదార్చారు. అలాగే నా పెద్ద కుమారుడు నేను ప్రసాద్ గారిని తన భార్య బిడ్డలను ప్రభు ఈ సంవత్సరం అంతట్లో మీరు ఆదరించినందుకు నీకు స్తోత్రాలు. చిన్న కుమారుడు శ్రీని తన భార్య బిడ్డలను ప్రభునైనా నువ్వు ఆదరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నేను విడిచి వెళ్ళినటువంటి ఇదిగో ప్రభునైనా కుటుంబాన్ని మీరు దీవించిన ఆశీర్వాద మరిది గారులందరినీ వారి కుటుంబాలను అందరినీ కూడా నేను మీరు ఆదరించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన ప్రభా సామెతల గ్రంథం 17లో మీరు వ్రాయించినట్లుగా ప్రభా నీతిమంతురాలను తన తల్లిని జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఏర్పాటు చేయబడే ప్రభా నాయన ఈ జ్ఞాపకార్థ కూడికను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. 1-7 చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు, భక్తిహీనుని ఆశను భంగము చేయను. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. హృదయమును కలవరపడనికీయుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకులు నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పును, మీకు స్థలము సిద్ధపరచు వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండునట్టు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలముకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్ద. ప్రభువా తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గ్రతించి నిన్నటి వలె నున్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారి నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చిక గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పును విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంత ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇంతవరకు. ప్రభా, మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రమయ్యా. ఈ దినమున ప్రభా మాకు ఆయురారోగ్యములు ఇచ్చి స్థలానికి నడిపించినందుకు నీకు వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే ధనికులు, మాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మాకంటే బలవంతులు, మాకంటే అందచందాలు కలిగిన వారు అయ్యా ఈ దినమును చూడలేక అనేక మంది కాలగర్భములు కలిసిపోయారు. అయ్యా మమ్మల్ని అయితే ప్రభా నీ రెక్కల భద్రపు చాట్లో దాచిన దేవుడు, కాచిన దేవుడు, సంరక్షించిన దేవుడు, కృప చూపించిన దేవుడు, అన్ని రకాలుగా సహాయములు చేసిన దేవా, నీకే వందనాలు 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 వందనాలని హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను బిగ్గరగా చప్పులు కొడుతూ స్వరమెత్తి నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నన్ను, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా. ఈ సేవకులను, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులందరినీ ఈ ప్రాంగణంలోకి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసులు నీ పక్షముగా ఉండి నిలబడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడా నీ దాసులు ముఖాంతరంలోంచి మాతోనూ నాతోనూ మాట్లాడి
కుటుంబానికి కూడినటువంటి మాకు కావలసినటువంటి విలువైనటువంటి మాటలు అందించి బలపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ఈ స్తుతి ఆరాధనకి సమర్పించి ఉన్నాము తండ్రి. సమయం చక్కగా ఆరాధన నడిపించిన దేవుని దాసులు దయాచంద్ గారికి ప్రత్యేక వందనాలు. సమయమందు ఫోటో ఆవిష్కరణ కుటుంబస్తుల ముందుకు వచ్చినట్లయితే ఫోటో ఆవిష్కరణ చేస్తాం. వెనకాల కూర్చున్న వాళ్ళు వచ్చి ఎదర చీట్లు ఫిల్అప్ చేయండి. వెనకాల కూర్చున్న స్త్రీలందరూ ఎదరకు వచ్చేసేయండి. కుటుంబస్తులు ముందుకు వచ్చినట్లయితే ఫోటో ఆవిష్కరణ జరుగుతుంది. తొందరగా రావాలని కోరుచున్నాం. ఎదరికి రావాలి కొంతమంది. ఈ చైర్లు ఫిల్అప్ చేసేయండి. వెనకాల కూర్చున్నవారు, తర్వాత వచ్చేవారు వెనకాల కూర్చుంటారు. రావాలి, కుటుంబస్తులు రావాలని. దేవజనుల ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్టు దేవుని స్తుతిస్తూ యొక్క పుటావిష్కరణ కొరకు ప్రార్థించేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రియా తండ్రి మరి ప్రభా అమ్మగారి భాగ్యతమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటా మీరు ఇచ్చిన మహాకృపకు వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సర క్రితం తండ్రి నాయన నీ సన్నిధి చేరినారు ప్రభా నాయన యెషయా ప్రవచన ప్రకారంగా తండ్రి నువ్వు నాన్న ఆదరించినావు, నీ స్తుతిస్తున్నానని అక్కడ మరి చెప్పబడిన ప్రకారంగా తండ్రి ఇదిగోనైనా ప్రభా అలాగే తండ్రి రాజరావు తాతయ్య గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభాన తండ్రి వారిద్దరు కూడా ఎంతో కష్టపడి నాయన కుటుంబాన్ని ప్రభా పోషించి మరి పెంచి ఉన్నారు తండ్రి. వారికి ఇచ్చిన పెద్ద కుమారుడు ప్రసాద్ని బట్టి నాయన రాజుని బట్టి కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు, అలాగే తెన్సీని బట్టి సుమాను బట్టి వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనంతలక్ష్మిని బట్టి వందనాలు విదేశాల్లో ఉండగా, అలాగే కుమారుడు కూడా విదేశాల్లో ఉండగా నీ సన్ని తోడుగుంచి ఆ బిడ్డలను ఆశీర్వదించండి. నా తండ్రి మహంత్కి ఇచ్చిన భార్యను ఆమెకి ఇచ్చిన గర్భాలను కూడా ఆశీర్వదించి, అలాగే తండ్రి వారికి ఇచ్చిన శిరం కుమారుడు అలాగే తండ్రి అంతలక్ష్మి ఇచ్చిన భర్తను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభా వారు తల్లిదండ్రులు విడిచినా కూడా తండ్రి నా తల్లిదండ్రులు విడిచినా కూడా యెహోవా నన్ను శారదిస్తాడని దావీదు చెప్పిన ప్రకారంగా బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి ఈ సంవత్సర కాలంలో తండ్రి యొక్క ప్రభా నాయన వెకేషన్ తోడుకొచ్చి ప్రసాదం కూడా ఇక్కడి నుంచి తండ్రి ఈ జ్ఞాపకార్థం కూడా జరుపుకుంటుండగా ఈ యొక్క సమయంలో తండ్రి పూలమాలావిష్కరణ చేస్తుండగా ప్రత్యేకించి మరొక్కసారి తండ్రి సియోను నుండి బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి సహాయం దాచేయమని కూడిచ్చిన సేవకులందరూ బట్టి వందనాలు, కూడొచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు చెల్లిస్తూ మరొక్కసారి ఈ బిడ్డలందరూ చుట్టూ ఇంతవరకు కాచి కాపాడి ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తూ రానున్న దినాల్లో కూడా తండ్రి బిడ్డల విద్యాభ్యాసాలు ఉద్యోగాల్లో ప్రయాణాల్లో మీరు తోడండి. సియోను నుండి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని పూలమాల ఆవిష్కరణ చేస్తుండగా మరొక్కసారి ప్రభా మరొక్కసారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి అతినంగా బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన పాస్టర్ మాణిక్యాలరావు గారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. సమయమందు కుటుంబంలో పెద్దవారైన భీమారావు గారు వచ్చి వారి యొక్క వదిన గారి గురించి కానీ లేకపోతే కుటుంబాన్ని గురించి కానీ కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. అందరూ ప్రేమతో వినాలని కోరుచున్నాను. ఇంకా ఎవరైనా కుటుంబస్తులు మాట్లాడాలనుకుంటే సిద్ధంగా ఉండాలని కోరుచున్నాను. మరి మా కుటుంబ విషయాల గురించి అందరికీ తెలుసు. అయితే మా వదిన గారు లోకయాత్ర ముగించి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. కారణం ఏంటంటే మా అబ్బాయి ప్రసాదు మరి సమయానికి ఆ సెలవు దొరకడం కారణంగా ముందు సెలవు ఇస్తున్న దాన్ని బట్టి స్వదేశానికి రావడం. మరి ముందుసారి అయితే మరి ఓదార్పు కూడిక ఆయన లేడు. ఈ జ్ఞాపకార్థ కూడికైనా నేను తల్లి కార్యక్రమం చక్కపెట్టుకోవాలన్న విషయంతో బిడ్డ ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరి అయితే మరి కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించాలని, మళ్ళా తిరిగి పెద్ద కుమారుడు శివప్రసాద్ మళ్ళీ తిరిగి 6వ తారీఖున మళ్ళీ కొయిట్ దేశం వెళ్ళవలసి ఉన్నది. వారి కోసము వారి బిడ్డలో భార్య
స్కూల్లో ఉద్యోగం చేసుకుంటుంది హిందీ టీచర్గా. ఆమె ఉద్యోగాల్లోనూ, అది కుమారుడు అయితే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు, కుమార్తె అయితే 10th క్లాస్ చదువుతుంది. వారి విద్యలో తోడైనట్టు మీరు అందరూ ప్రార్థించాలని జ్ఞాపం చేస్తున్నాను. అదే రీతిలో మరి ముఖ్యంగా మరి దీనికంటే ముందు కుమార్తె అనంత లక్ష్యం బట్టి చెప్పాలి. మరి అనంత మరి ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. మరి కొంచెం భర్త వారు ఇచ్చిన ఇద్దరు కుమారులు కోళ్ళ బట్టి ప్రత్యేక రీతిలో మరి వారికి మరి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మరి నిజంగా ఆ కుటుంబానికి ఈ కుమార్తె పెద్దదైనప్పటికీ కుమారుడి కంటే ఎక్కువగా కుటుంబాన్ని మరి అనేక రీతులుగా మరి ఆదుకుని సహకరిస్తున్న బిడ్డలు బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లించున్నాం. వారికి ఇచ్చిన భర్త గారు సుమన్ రాజు గారు మరి ఎన్నో సమయాల్లో బలహీనతకు గురైనప్పుడు దేవుడు అద్భుతకర రీతిలో మరి దేవుడు ఆయన ఈ విధంగా నిలబెట్టినందుకై దేవుని స్తోత్రాలు చెల్లించున్నామంతా. కుమార్తె ప్రార్థన మరి నిజంగా ఆయన ఏ కండిషన్లో ఎప్పటికీ వచ్చినప్పటికీ చాలా క్రిటికల్ పొజిషన్లో దేవుడు ఉంచినప్పటికీ, ఆయన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఆ రీతిలో ఉండకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రీతిలో మన మధ్యన ఉంటాక దేవుని ఇచ్చిన కృపకాయ మీకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిలో శ్రీను మరి వారి చేర్చున్న వారి భార్యను ఇతర బిడ్డల కోసం ప్రత్యేకత ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బిడ్డ మీదికి మరి బిడ్డలు మంచి చదువులు చదివించాలని ఉద్దేశంతో హైదరాబాదులో మరి అక్కడ ఉంటూ అక్కడ ఇక్కడ మరి అని ఆయన వృత్తి చేసుకుంటూ బిడ్డలు పోషించుకుంటున్నాడు. వారి కోసం మీరు అందరూ ప్రార్థించాలని మరి నేను కోరుకుంటున్నాను. అదే రీతిలో మరి ప్రత్యేకంగా మరి ఆహ్వానించబడిన దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే రీతిలో అనేక మందిని ఆహ్వానింపబడిన వారందరూ మరి చేరి మరి వారి కుటుంబం కోసం అందరూ ప్రార్థించాలని, మరి ఇంకా తెలియని వారు ఎంతోమంది ఉండొచ్చు, వారికి కూడా మా కుటుంబం పరంగా వందనాలు తెలియజేసుకుంటూ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను. కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. జ్ఞాపకార్థ కూడిక పెట్టినందుకు, అలాగే ఒక నెల ముందుగా పెట్టవలసి వచ్చింది, అందుకే అంత మా చిన్నగారు చెప్పారు. అలాగే ఇప్పుడు వేదికను అలంకరించిన పాస్టర్లందరికీ వందనాలండి. ముఖ్యంగా మన రాజా నాకు ముందు నుంచి తెలుసు, అతను అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లలిత గిరీష్ మేడం గారు వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండేవారు. అతను ఒకసారి నేను శంకరోత్సవం వెళ్తే అక్కడ బర్త్డే ఫంక్షన్లో మెసేజ్ విన్నాను. మెసేజ్ బాగుంది. అప్పుడు అక్కతోటి అన్నతోటి చెప్తేనే పిల్లలు అన్నారు. చెప్తుంటే అంగీకరించి రావటం, అలాగే మా అక్క లలిత కూడా వచ్చింది. చాలా సంతోషం. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఇప్పుడు మా అమ్మ గురించి ఒక విషయం చెప్పాలండి. నేను ఫోటో స్టూడియోలో ఉండగా నాకు ఏ పని లేకపోతే ఫోటో స్టూడియోలో ఉండగా ఫోటో స్టూడియోకి నేర్చుకుందామని వెళ్ళాను. వెళ్తే అక్కడ కొంతకాలం నేర్చుకున్న తర్వాత మా అన్నగారు చనిపోవడం జరిగింది. అలాగే మా అమ్మగారు వచ్చేసి ఇక్కడ ఉండటం అలాగా జరగటంగా నేను సైకిల్ మీద వెళ్ళిపోయాను ఫోటో స్టూడియోకి నేర్చుకోవడానికి. సతీష్ స్టూడియో మల్కిపురం మా గురువు దగ్గరికి సతీష్ స్టూడియో. అక్కడికి డైలీ సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాడిని. మార్నింగ్ బయలుదేరి క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోవాడిని. మళ్ళీ నైట్ వచ్చినప్పటికి 9-10 అయిపోయేది. మా అమ్మ అప్పుడు లైట్ వేసి ఉంచేసి బాక్స్ హాట్ బాక్స్లో అన్నం పెట్టేసి ఉంచేసేది. అలాగే డైలీ అలా చేసేది. అది నేను అంటే ఇప్పుడు లేట్గా వస్తాను కదా ఉద్దేశం, మా అమ్మ చల్లారిపోతుంది, చిన్నోడు వచ్చినప్పుడు చల్లారిపోతుంది ఉద్దేశం మీద ఏంటంటే హాట్ బాక్స్ పెట్టేసి అన్నం పెట్టేసి ఉంచేసేది. అలాగా చేసి అలా వెళ్ళిపోయినా. అలాగే కొంతకాలానికి మా అమ్మ కూడా గల్ప వెళ్ళిపోయింది. అలా గల్పక ముందు ఒకసారి మేము పెళ్ళికి వెళ్ళాను. నేను ఇక్కడ అమలాపురం పెళ్ళికి వెళ్తే పెళ్ళి అయినప్పటికీ మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, కానీ తినమో కూడా తెలియదు. ఆ టైంలో పెళ్ళి అయినప్పటికీ 11:30 అయింది.
11:30 అయినప్పటికి ఇంకా తింటగా అక్కడ ఏమీ లేవు, పెళ్ళి అయిపోయింది. ఇంకా చెల్లెని ఇంకా బయలుదేరి వచ్చేసాం. అమలాపురం నుంచి వచ్చేసి మల్కిపురం వచ్చినప్పటికి 10:30 అయింది. ఇంకా ఆ టైంలో పెళ్ళికొడుకులు ఇంటికి వెళ్తే భోంచలేదని మా గురుజీ గారు చెప్తే బూరెలు అట్టుకు ఇచ్చారు. అది 2 బూరెలు తిన్నాం, మా గురుగారు నేను తిన్నాం, వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత 10:30 అయిపోయింది, 1 గంట అవుతుంది. ఇంటికి వచ్చినప్పటికి అమ్మ అన్నాను, ఒకే ఎక్క పలికింది. అది లైట్ వేసి తలుపు కొట్టినప్పటికీ పలికింది. వచ్చిన తర్వాత అన్నం తిన్నావు చిన్న అన్నది. అన్నం తిన్నావు చిన్న అంటే ప్లాన్ మెల్లగా అయిపోయిందంటే అప్పుడే పక్కన సురేష్ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు జరిగితే బిర్యానీ పట్టుకొచ్చి హాట్ బాక్స్లో పెట్టి ఉంచింది. అది తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగిందండి. అక్కడ అన్నం తినకుండా వచ్చాము. అమ్మ అన్నం తిన్న వచ్చానని అడిగినప్పటికీ ఎంతో మనమే బాధ, ఆనందం, అంటే ఇది తెలియని బాగా జరిగినట్టు జరిగింది. అక్కడికి అదే ఎప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, సారీ, థ్యాంక్ యూ. ఈ జ్ఞాపకార్థ కోడికలో తల్లి ఏ రీతిగా ప్రేమిస్తుందో దాన్ని జ్ఞాపకం చేసుకుని కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆకళ్ళతో ఉంటే తట్టుకోలేని తల్లి. అందరు తల్లులు కూడా ఇంచుమించుగా కొంతమంది అందరూ ఉండరు కానీ కొంతమంది 80% తల్లులు అలాగే ఉంటారు, ప్రేమించే తల్లులు. తల్లి లేకపోవటం ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక ప్రభు సన్నిధిలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కుమారుడు కొరకు వారి సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మందైంది. దేవుడు ఆ బిడ్డని ఆదరించి ఓదార్చి తన తల్లి జ్ఞాపకాల్లో దేవుని మహింపరుస్తూ దేవునిలో సాగిపోవాలని ప్రత్యేకం కోరుచున్నాను. పైన మమకారం పెంచుకోకుమా, మరణించగా ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేనిపైన మమకారం పెంచుకోకుమా, మరణించగా ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారములు పెనువుచ్చుల సుమా. నీ దేహాన్ని తగలబెట్టి కట్టెలనే మరువకమా, తెలుసుకో ఈ నిజాన్ని. నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని కన్నుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజుకు సావుకు దగ్గరవుతారు. తినుచు తాగుచు సంతోషించమని చెప్పి నిన్నద్దాంతరముగా వదిలివేస్తున్నది, నిన్నద్దాంతరముగా వదిలివేస్తున్నది. నీ దేహం దేవునికి వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభువుకై ప్రాణముగా పెడితే. నీ దేహం దేవునికి వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభువుకై ప్రాణముగా పెడితే. మొన్నైన నీ దేహం మహిమగా మారెను, అంతరిక్షమే దానికి అడ్డు తొలగి తెలిపోయిను. పుట్టి తెలుసుకున్నాను లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని.
మా అక్క కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చేరి వచ్చిన పాస్టర్లందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరి వచ్చిన విశ్వాసులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను మా చిన్నప్పుడు మా అక్క పెళ్ళి, మా అన్న పెళ్ళి ఒకే రోజు అయిందండి. అలాగే మా అబ్బాయిల పెళ్ళి కూడా నేను ఒకే రోజు చేశాను. ఆ విషయం కాదు కానీ నేను మాట్లాడేది. అలాగే మా అక్క పెళ్ళి ముందు పెళ్ళి అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఉండి మా అక్కని తీసుకెళ్తాకని మా అక్క పాలలో అద్దనా బిళ్ళలో 10 పైసల బిళ్ళలో అలాంటివి ₹1.5 వరకు పూడ్చి వండిచ్చేది నా కోసము. అంటే పనిచేసేవారు, కష్టపడి పనిచేసేవారు, చెరుకు తోటలో పనిచేసేవారు. మళ్ళీ చెరుకు రసం ఎంత ఇచ్చేది పట్టుకుని వెళ్ళిపోయి తీసుకెళ్తాక ఎలాగ వచ్చేవాడిని అంటే ముందు మా మామయ్య గారు తాతయ్య గారిని అడగమనేది, తర్వాత అమ్మమ్మని అడగమనేది, తర్వాత బంధువులు అయిన వారు నూరు అర్జునరావు గారు, సంపతరావు గారు, ఆ సంపతరావు గారి తర్వాత అత్తమ్మని, ఆ తర్వాత మళ్ళీ దొండపట్ల నరసమ్మ గారిని, ఇంతమందిని అడిగించి అప్పుడు తీసుకెళ్ళవలసి వచ్చేది. అడగమనేది అందరిని, ఇంకా తెలిసిన వాళ్ళందరినీ అడగమని ఇచ్చేది. నేనేమో అద్దనా పిల్లలో 5 పైసల బిళ్ళలో 10 పైసల బిళ్ళలో ఇలాంటివన్నీ నా కోసం పోగు చేసి ఉండిచ్చేది. అప్పుడు నేను తీసుకెళ్ళిపోండి. అలాగే మా అక్క నాకు చాలా మా తమ్ముడు అని కలవరి వెళ్తూ ఉండేది. నేను తర్వాత మా చిన్నప్పుడు మా తండ్రిని ఇంకొక అతను మా చిన్నాన్నగారు అలాగ ఒక 6-7 మేము ఒక 6-7 దెబ్బలాట వచ్చింది. అప్పుడు నేను ఎంత ఉంటాను. అప్పుడు ఆ దెబ్బలాటలో మా నాయన్ని మా చిన్నాన్న ఇంకొక అతను చిన్న తాత కొడుకు కాళ్ళలో పడేసేసాడు. మా అక్క ఏం చేసిందంటే అక్కడ కర్ర ఎచ్చుకుని బాధడం మొదలెట్టింది. నేను అతను పీకేసుకుని కొట్టేసాము. అంత ఆకర్షణ శక్తి ఏంటంటే నా తండ్రులు అనే ఒక ఆకర్షణ శక్తి ఉంది. నేను కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు కూడా చాలా నా తమ్ముడు అని వచ్చేది. వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చేసేది అండి. మళ్ళీ నడిచి వచ్చేసేది, నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేది. అలాగా అంత చలాగ్గా ఉండేది. మంచి సంపాదన ఆసక్తి అనమాట. మొన్న చనిపోక ముందు 2 కోళ్ళు 3 కోళ్ళు ఉన్నాయి. తమ్ముడే కోళ్ళు అమ్మేద్దాంరా అని చెప్పింది. అయితే ఎంతమ్మా అంటే చెప్పట్లేదు. పోనీ నేను ఇచ్చుకుంటాను ఎంత అమ్మంటే చెప్పట్లేదు, అస్సలు రేటు చెప్పలేదు. అంటే ఆకర్షణ శక్తి ఏంటంటే నా కొడుకులు నా కోడళ్ళు నా మనవల్లో నేను చెప్తే నాకు ఇచ్చేసుకుంటానేమో అని చెప్పేసి అస్సలు రేటే చెప్పలేదు. కోళ్ళు ఉన్నాయి వాటి కూడా అడిగి మేము వదిలిపెట్టారు. అక్క చెప్పదు కానీ మా చిన్నోడు మా పెద్దోడు వీళ్ళందరము ఎలాకాలం వాడికి కని చెప్పి అంటే ఎందుకంటే చెప్తున్నానంటే నా కుటుంబము, నా పిల్లలు, నా కోడళ్ళు, నా కొడుకులు అనే ఒక ఆసక్తి ఎక్కిమనమాట. మన చనిపోక ముందు కూడా 2 సంవత్సరాలు దుబాయ్లో కూడా చేసింది. నేను వెళ్ళి ఉన్నా అక్కడ దుబాయ్. డబ్బులు నాకు ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి నేను పంపుతూ ఉండేవాడిని. అలాగా మా అక్క జీవితము ముగించింది. అయితే ఏదో నీరసం వచ్చింది, షుగర్ అందరికీ పోతుంది. అందరిలాగే నాకు కూడా ఆఖరి దినాల్లో ముగింపు జరిగింది. ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకున్నందుకు నాకు వందనాలు. చేరి వచ్చిన విశ్వాసులైన మీకందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఈ కుటుంబానికి మరి వ్యక్తిగతంగా మా స్థానిక సంఘం తరపున మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుండి మీ మనసులోనికి తీసుకుని రావాలని నేను తలుస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. పౌలు గారు మరి కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి ఇది 2వ ఉత్తరం. ఈ 2వ లేఖలో ఆయన 5వ అధ్యాయం 1వ వచనములో
నిజానికి మన జీవిత పటం ఇక్కడ ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. మన జీవిత పటం అదేమిటి అనంటే ఇందులో 3 మాటలు మనం చూస్తాం. అదేమిటంటే, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, 2 చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, 3వది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ మొదటి వచనములో మనము గుర్తించగలం. స్థిరమైనవి, అశాశ్వతమైనవి అనేది మనకు తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది అన్నాడు. ఏ నివాసం అది? మన శరీరం. మన శరీరం అనేటువంటి నివాసం. ఈ నివాసం అని ఎందుకు చెప్పబడింది? యేసు ప్రభు అన్నాడు కదా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, మనమే ఆయన ఇల్లు అన్నాడు. మనమే ఆయన ఇల్లు, ఆయన ఉండే నివాసము మనమే ఆయన ఇల్లు. మన ఇంటిలో లేక నీ హృదయములో, నీ నివాసములో ఆయన ఉంటాడు. శిథిలమైపోతుంది. పిల్లరా, మన జీవితాల్లో మనము ఏవేవో మనం అనుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇది శిథిలమైపోయేటువంటి నివాసం. ప్రియమైన దేవుని వల్లరా, లోకంలో మనిషికి మరణము ముగింపు కాదు. ఏంటంటే మనిషికి మరణం ముగింపు కాదు, క్రైస్తవుడికి మరణము వరము. ఎందుకంటే క్రీస్తు మృతులలో లేడు గనక, మృత్యాన్ని జయించి సజీవుడే ఉన్నాడు గనక. అందుగురించి మనకు వరముగా ఎంచుకోవాలి. ప్రియమైన నల్లి ధర్మరాజు గారి యొక్క కుటుంబము, వారి యొక్క సంతానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక ఆదర్శనీయమైన కుటుంబంగా నేను ఎంచుతున్నాను. ఎందుకంటే నా సోదరుడు వసంతరావు గారి యొక్క కుమార్తె సుమాను బట్టి ఈ కుటుంబము మాకు మరి గత కాలంలో కుమారుడు శ్రీని గారు, ధర్మరాజు గారు అల్లుడుగా, వారి కుమారుడు ద్వారాగా మా ఇంటి అల్లుడు అయ్యాడు కనుక ఆయన బట్టి, ఎందుకంటే ఆయన వీడియో షూట్ చేస్తుంటాడు, చక్కని పరిచర్య చేస్తుంటాడు. అంతేకాదు వీరి యొక్క కుమార్తె అనగా శ్రీని గారు అక్కగారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఆమెతో మాకు అంత పరిచయం లేదు. కానీ మా తమ్ముడు మొన్న నిద్రించారు బాబురావు గారు, ఆయన ద్వారా మేము నా పరిచర్య ఇరుసుమండ ప్రాంతంలో చేస్తున్నప్పుడు మందిర నిర్మాణంలో ఆమె కొంత ధన సహాయం మాకు అందించింది. అందుకని ఈ కుటుంబంలో ఉన్నటువంటి గర్భఫలాలు ఆదర్శవంతమైనవని నేను చెప్పగలుగుతున్నాను. ఏదేమైనప్పటికైనా ప్రియమైన దేవుని వల్లరా, మరి సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు 2 సందర్భాలు నేను చూపించి మీకు ముగిస్తానండి. ఎందుకంటే మనకి 3 లోకాలు ఉన్నాయి. భూలోకము, పరలోకం, దేవుడు ఉన్న లోకము, పాతాళ లోకం. కనుక నిర్ణయాన్ని ఇక్కడే తీసుకోవాలి. మతము కాదు, ఇది మార్గము. కనుక ఈ మార్గంలో వెళ్ళాలంటే సహజంగా చాలా లోకస్తులకైతే కష్టము, ఆత్మవిశ్వాసులకైతే చాలా సులభం. కనుక ఇక్కడ 2 సందర్భాల్లో మీకు చూపెట్టబోతున్నానండి. ఒకటి, పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది మనం చూడాలి. బైబిల్ దేవుడు రాయించాడు కనుక. అదే రీతిగా పరదేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది, మన పరిస్థితి ఎలా ఉన్నది చూద్దామండి. లోక రాసినటువంటి పత్రిక, క్షమించిన సువార్త, లోక రాసిన సువార్త 16వ అధ్యాయము 27 వచ్చిన చదువుతాను చూడండి. ఎవరంటండి ఇతడు? ధనవంతుడు ఏమంటున్నాడండి? అప్పుడు అతడు
తండ్రి ఎవరిని అంటున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చేకే నా తండ్రి ఇంటికి వాని పంపవాలని వేడుకుంటున్నాను. ఎవరిని అంటున్నాడండి ఇక్కడ? అంటే పాతాళంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటండి? ఎలా ఉన్నారండి వాళ్ళు? భూమి మీద ఉన్న మన కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, భూమి మీద సజీవులుగా ఉన్న మనం అక్కడికి రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారండి. ఎంత గొప్ప సంగతి అండి అది. మనకు తెలిసిందండి, ఇంతవరకు అర్థమైందా? బైబిల్ రోజు చదువుతున్నా కానీ అర్థమవుతుందా? బైబిల్ అనేటువంటిది ప్రతి దినము చదవాలి. ఇది ఆదివారం ఆనవాయితీగా ఆరాధనకి వెళ్ళి వచ్చేటువంటి పుస్తకం కాదు ఇది. మన శరీరాన్ని ఎలాగ అనుదిన ఆహారం ఇచ్చి పోషిస్తున్నామో మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాక్యం ద్వారా పోషించవలసిన అవసరం ఉన్నది. ఒక సంగతి మనం చూసాం కదండి, పాతాళంలో ఉన్న పరిస్థితి భయంకరమైన పరిస్థితి కనుక మనం అక్కడికి రాకూడదని వాళ్ళు అక్కడ వేడుకుంటున్నారు. ఇక పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చూద్దామండి ఒకసారి. మనకి తెలియట్లేదు, క్రైస్తవానికి తెలియట్లేదు, ఎందుకంటే చాలా భయంకరంగా ఉన్నారు. 6 అధ్యాయము, ప్రియమైనటువంటి వాళ్ళరా 10 వచనం. ప్రకటన గ్రంథము 6 అధ్యాయము 10 వచనం. నేను ముగిస్తానండి, ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. వారు నాద స్వచ్ఛస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులు ప్రతిదండన చేయకుందువని బెగ్గరగా కేకలు వేసి వింటిని. ఎక్కడున్నారంటే వాళ్ళు? పరదేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు ఈ ప్రజలకి ఎంత చెప్పినా వినరు. ఎంతమంది దైవజనులు వాక్యం చెప్పినా వాళ్ళు ఏం మార్చుగారు? జీవితాన్ని మార్చుగారు. కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు? వద్దు, ఇంకా దీనికోసం ఆగొద్దు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని, ఆయన ప్రేమ ఎంత అతీతమైనది ఒకసారి ఆలోచించండి. దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ ఈ సమయంలో మన జీవిత పరిస్థితి గమ్యం ఏ దిశలో? అటా ఇట. తెలుసండి, ఈ రోజుని భూప్రపంచంలో ఎక్కువ మరణ హోమం జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రభుత్వాలు చూడండి, ప్రభుత్వాలు మనల్ని పరిపాలించవలసింది వాళ్ళే కొడుకు చచ్చిపోతున్నారు. టీవీ ఛానల్ చేస్తులకి మనల్ని పరిపాలించిన అధికార యంత్రాంగమే వాళ్ళకి ఒక ఏంటో తెలియట్లేదు. కనుక దేవుడు మనకిచ్చిన గొప్ప గ్రంథమైనటువంటి జీవగ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందుకంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఓకేనండి, థ్యాంక్ యూ అండి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి. ఈ సమయంలో ప్రియులు నల్లి భాగ్యవతి గారు ప్రభు పిలుపునందుకుని ప్రభు సన్నిధానమునకు చేరిన దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికను బట్టి దేవునామాన్ని గణపరుస్తూ ఈ కూడికకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్న స్థానిక దైవజనులు ప్రియులు పాస్టర్ ఆనంద జ్యోతి గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నాకన్నా ముందుగా చక్కని రీతిలో కుటుంబాన్ని ఉద్దేశించి చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మనలందరినీ కూడా ఉద్దేశించి చక్కని ఆదరణకరమైన మాటలను అందించిన దైవజనులూరికి కూడా నా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన గొండులైన దైవజనులకు ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ప్రత్యేకంగా తల్లిగారు విడిచి వెళ్ళిన వారి యొక్క కుమార్తె గారికి, వారి కుటుంబానికి, కుమారులిరువురికి, వారి కుటుంబాలకు కూడా ప్రభు సేవకుడుగా నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ రాయబడిన మాట, నా అంతరంగమందు విచారములో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా హృదయమునకు నెమ్మది కలుగు చేస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయనన్నాడు. నేను మిమ్మలను అనాథలనగా విడువను. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీ మధ్యకు పంపుతాను. ఆయన నిత్యము మిమ్మల్ని ఏం చేస్తాడు అంటే ఆదరిస్తాడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు తల్లిగారు విడిచి వెళ్ళిన సంపూర్ణ కుటుంబాన్ని ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదరించారు. ఇక ముందు కూడా ఆయన ఆదరించి ఈ కుటుంబాన్ని ధైర్యపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇటుగా నేను మీ మధ్య నిలబడటానికి కారణం అన్న శ్రీనన్న గతించిన దినాల్లో అన్న ఫోన్ చేసి అన్న మా అమ్మగారి కార్యక్రమము
మీరు రావాలి అని ఆహ్వానించటాన్ని బట్టి ఇది నాన్న మీ మధ్యకు రావటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రత్యేకంగా శ్రీనన్ను కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. నేను చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. చిన్నప్పుడు మా అమ్మగారు ఇక యూపీ స్కూల్ అని ఉండేదండి, లలిత గ్రేస్ గారు ఇక్కడే ఉద్యోగం చేయటం జరిగింది. మా నాన్నగారి పేరు మధు గారు. ప్రభు పిలుపునందుకుని ప్రభు సన్నిధానానికి వెళ్ళటం జరిగింది. వారిరువురు ఉద్యోగ రీత్యా ఇక్కడ ఉండటం వల్ల మేము కూడా ప్రియులు మాణిక్యలరావు గారి ఇంట్లోనే మేము అప్పుడు రెంట్కి ఉండేవాళ్ళం. నేను మా తమ్ముడు షారోన్ ఇరువురం కూడా ఇక్కడే జన్మించడం జరిగింది. చాలా ప్రేమగా మమ్మలను ఇక్కడున్న ప్రజలందరూ కూడా చూచుకునేవారు. సూర్యకాంతమత్త కావచ్చు, రాజమనక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు పరిచయస్తులే. కానీ చాలామందిని నేను మర్చిపోయాను. అందుని బట్టి నన్ను క్షమించాలని మీకు తెలియపరుస్తూ ఈ సమయంలో త్వరగా కొన్ని మాటలను దైవ లేకుండా జ్ఞాపకం చేసుకుందాం. ఇది మీటింగ్ సమయం కాదు, కానీ ఇది ఈటింగ్ సమయానికి వచ్చాం. కానీ దేవుని వాక్యం కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం వరకు ఆయన మాట్లాడుతూ దేని గురించి అక్కడ సంఘానికి జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే, ఆయన అంటాడు కదా, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టమో లేదు. అంటే ఎవరైతే చనిపోయారో వారిని గురించి ఒక చక్కని ఉపదేశాన్ని తెస్సలోనిక సంఘానికి అనుగ్రహిస్తూ ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటి అంటే, నిద్రించుచున్న వారిని గురించి. అంటే మరణాన్ని పౌలు భక్తుడు దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే నిద్రతో కదండి. యేసు ప్రభువు కూడా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా ఏడుస్తూ ఉంటే యేసయ్య అన్న మాట ఏంటంటే, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ. లాజరు గురించి కూడా అంటాడు కదమ్మా, లాజరు నిద్రించుచున్నాడు అనే మాటను వాడతాడు. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు నిద్ర అనే మాటను కింద యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ రాస్తూ అంటాడు కదా, నిద్ర దేని గురించి యేసుక్రీస్తు ప్రభువు వాడారు అంటే విశ్రాంతి. దేనికి విశ్రాంతి అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేనికండి ఆ నిద్ర అంటే ఈ శరీరానికి మాత్రమే నిద్ర. పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు, తెస్సలోనిక సంఘంలో ఆ దినాన మాట్లాడుతూ అంటున్న మాట ఏంటి అంటే నిద్రించుచున్న వారిని గురించి. అంటే శరీరానుసారం ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టారో వారు ఏ స్థితిలో ఉన్నారు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అంటే నిద్రిస్తూ. ఎందుకు ఆ మాటలన్నీ చెప్తున్నాడండి? చివరికి వచ్చి అంటాడు కదా, ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. అంటే ఈ మాటలు పౌలు చెప్పడం వెనక పౌలు భక్తుని యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ఏంటి అని మనం ఆలోచన చేసుకోగలిగితే ఈ మాటలు కోల్పోయిన వారి కుటుంబాలను ఏం చేస్తాయి అని దేవుని ఉద్దేశము అంటే ఆదరిస్తాయి. ఇది నాన్న శ్రీనన్నకి వారి సంపూర్ణ కుటుంబానికి దేవుని సేవకుడిగా చెప్తున్న మాట ఏంటి అంటే, మీ తల్లిగారు విశ్రాంతిలో ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారండి? విశ్రాంతిలో ఉన్నారు. ఎందుకు ఆ మాట పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడంటే, ఆ కిందకి వచ్చినట్లయితే 16వ వచనంలో మనం చూడగలిగినట్లయితే పౌలు అంటాడు కదా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చును. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట రెస్ట్ అంటున్నాడు, రెండవది ఏమంటున్నాడు అంటే రిటర్న్. ఎవరండి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎవరు దిగి రాబోతూ ఉన్నారంటండి? ప్రభువు దిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడున్న మనందరికీ ఒక నిరీక్షణ ఉందండి. ఏంటండి నిరీక్షణ? బైబిల్ గ్రంథం చెప్తున్న మాట నిరీక్షణ ఒక్కటే. ఎన్ని ఉన్నాయి నిరీక్షణలు? ఒకటే. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నా యేసయ్య నన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు అనే నిరీక్షణ ఇక్కడున్న మనందరం కూడా కలిగి ఉన్నాం. ఆమేన్. ఆ పౌలు చెప్తున్నాడు, మీ నిరీక్షణ నెరవేర్చబోయే దినం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ దినాన్న యేసుక్రీస్తు ప్రభువే తిరిగి మనల్ని కొనిపోవటానికి అంటండి. ఎవరు రాబోతున్నారంటండి? తన దూతల్ని పంపట్లేదు. 24 మంది పెద్దలను ఎవరిని కూడా పంపట్లేదు. ఆయనే స్వయముగా పరలోకమును విడిచి మధ్యాకాశములోనికి మనల్ని కొనిపోవటానికి యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అని మనం ఆలోచన ఈ
రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయండి. మొట్టమొదటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఇది దేని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే రహస్యంగా జరిగే రాకడ గురించి. ఆ రాకడ ఎవరు చూస్తారు, ఎవరు వింటారు, ఆ ప్రభువును ఎవరు దర్శిస్తారు అని మనం ఆలోచన చేస్తే అక్కడే పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు తిరిగి లేచారు అని ఎవరైతే నమ్ముతారో. ఎవరు చూస్తారంటండి? యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రధాన దూత బూర ఊదినప్పుడు ఆయన వచ్చే సమయంలో ఆయనను ఎవరు చూడగలుగుతారు? ఆ బూర శబ్దాన్ని ఎవరు వినగలుగుతారు అంటే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఎవరైతే ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్మి ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తులోనికి వెళతారో వారు ఆ రాకడని ఏం చేస్తారంటండి? చూస్తారు. ఆ బూర శబ్దాన్ని ఏం చేస్తారంటండి? వింటారు. ప్రభువైన యేసును చూస్తారు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నాడు. మూడవదిగా అక్కడే అంటాడు కదా, ఆ మీదట, అది కదండి. ఒకసారి 16వ వచనం చివరి చదువుతాం చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఎవరు లేస్తారంటండి? క్రీస్తునందు సజీవులుగా ఉన్నవారా, లేకపోతే క్రీస్తునందు మృతులైన వారా? ఎవరైతే మనకన్నా ముందు నిద్రిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటారో వారు మరణించిన తరువాత ప్రభువు వచ్చినప్పుడు అంటండి వారు ఏం చేయబడతారు? తిరిగి లేపబడతారు. బైబిల్ అంటుంది దీనిని మొదటి పునరుత్థానం. దీన్ని భక్తుడు చెప్తున్నాడు. ప్రకటన 25:6 వచనాలు తీయొద్దులేమ, తర్వాత చూడండి. దీని గురించి అపోస్తలుడైన యోహాన్ అంటాడు, ఇది మొదటి పునరుత్థానం. ఇది మొదటి పునరుత్థానం. ఆ తర్వాత జరిగింది మొట్టమొదటిది నిద్రించిన వారు రెస్ట్లో ఉన్నారు. రెండవది ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ తర్వాత మొదటి పునరుత్థానం అనేటువంటిది జరగబోతుంది. ఆ తర్వాత జరిగే విషయం చూడండి. ఆ మీదట ఏమంటున్నాడు? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. ఎవరంటండి? సజీవులమై నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు మేఘమండలము మీద ఆకాశమునకు ఏం చేయబడతామంటండి? కొనిపోబడతాం. అంటే ప్రభువు వచ్చినప్పుడు మనకన్నా ముందు నిద్రించిన వారు మొదట లేచి ప్రభువును ఎదుర్కొనడానికి వెళతారు. ఆ మీదట సజీవులమై ఎవరైతే నిలిచి ఉంటారో, ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. బైబిల్ గ్రంథంలో సజీవులు అని ఎవరిని పిలుస్తారండి? బైబిల్ అంటుంది మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. కానీ మరి మనము చచ్చిన వారం బ్రతికించబడాలి అంటే అక్కడ రాసబడిన మాట ఏంటి అంటే ఆయన మనల్ని క్రీస్తునందు బ్రతికించాడు. హల్లెలూయా. అంటే బైబిల్ ప్రకారం సజీవులు ఎవరండి? యేసు రెండవ రాకడలో ఎత్తబడే సజీవులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా లేపబడేవారు ఎవరండి? చూడండి, యేసు ప్రభు వచ్చినప్పుడు అంటే బ్రతికి ఉన్నవారి కన్నా ముందు ప్రభువు దగ్గరికి వెళ్ళేవారు ఎవరంటే యేసును అంగీకరించిన వారు. రెండవదిగా సజీవులుగా ఉంటే వారు కూడా ఏమవుతారు అంటే ఆకాశ మండలమునకు కొనిపోబడతారంటండి. హల్లెలూయా. ఇక్కడ ఈ ర్యాప్చర్ అనే పదానికి గ్రీకు భాషలో వాడిన పదం ఏంటంటే హార్పజో అనే పదాన్ని వాడాడండి. ఎక్కడికి వెళతాము అని బైబిల్ చెప్తుంది అంటే మనం ఆరాధిస్తూ ఉన్న మన రక్షకుడైన యేసయ్యను కలుసుకోవటానికి ఆ మధ్యాకాశములోనికి యేసయ్య దగ్గరకు మనం ఏం చేయబడతామని బైబిల్ చెప్తుంది అంటే కొనిపోబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. అంటే ఆయన సొత్తైన మనల్ని తిరిగి మనల్ని స్వాధీనపరుచుకునే కృప. రెండవదిగా మన ఈ శరీరాలను మహిమ శరీరాలుగా మార్చి కన్నురెప్పపాటులోనే అక్కడికి యేసయ్య మనల్ని వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు కదా, లోకమంతటి మీదికి రాబోతున్న శోధన కాలములో నేను మిమ్మల్ని ఏం చేస్తాను అని యేసయ్య చెప్పాడు అంటే
కాపాడతాను. అంటే ఈ ర్యాప్చర్ గ్రీకు పదానికి హర్పజో అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన సొత్తు అయిన మనల్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు. రెండవది, కనురెప్ప పాటులోనే ఆయన మనల్ని అక్కడికి కొనిపోతాడు. మూడవది, ఈ శోధనలో నుంచి మనల్ని దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు అంటే తప్పించబోతున్నారు. ఆఖరిగా చెప్తున్నాడు, మొట్టమొదటిది రెస్ట్ అన్నాడు, రెండవదిగా రిటర్న్ అన్నాడు, మూడవదిగా రిజరక్షన్, నాలుగవదిగా ర్యాప్చర్, ఐదవదిగా చివరి మాట చూద్దాం ఒకసారి, తిరిగి ఇది నన్ను చాలా మనం కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ జరుగుతుంటే మనం ఎప్పుడో 10th క్లాస్ చదువుతూ ఉన్నాం, కానీ ఈ ఆ దినాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేసుకుంటున్నామంటే ఓల్డ్ స్టూడెంట్ మీట్ అని ఒకటి ఏర్పాటు చేసి, ఆ గెట్ టుగెదర్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి మనము చదువుకున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఎలా మాట్లాడుకునేవాళ్ళం, ఎలా ప్రవర్తించేవాళ్ళం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తామంటే ఓల్డ్ మెమరీస్ని గుర్తుకు తెచ్చుకుని సంతోషిస్తాం కదండి. ఇక్కడ కూడా ఒక గెట్ టుగెదర్ అనేటువంటిది జరగబోతుంది, కానీ అది జరిగేది భూమి మీద కాదంటండి. మరెక్కడ జరగబోతుంది అంటే మధ్యాకాశంలో జరగబోతుంది. హల్లెలూయా. అక్కడ ఎవరిని కలుసుకోబోతూ ఉన్నారు అంటే మనం అంటండి, మనకన్నా ముందు చనిపోయిన వారిని, మన కుటుంబంలో ఎవరినైతే కోల్పోయామో. ఇది శ్రీనన్న వారి తల్లిగారి గురించి సాక్ష్యం చెప్తూ ఆమెకున్న అనుభవాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు కార్చాడు. ఎందుకు అంటే నా తల్లిని నేను నన్ను చూడలేకపోతున్నాను, నా తల్లి నన్ను అంతలా ప్రేమించింది అని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు కార్చాడు. కానీ క్రైస్తవుడిగా బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక ఎడబాటులో మనం ఉన్నాము, కానీ ఒక దినాన్న శ్రీనన్న వారి తల్లిని ఎక్కడో అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు మరలా వచ్చినప్పుడు ఒకవేళ శ్రీనన్న ప్రభువు నందు గనుక ఉంటే ఆయన ఏమవుతాడు అంటే రాకడలో ఎత్తపడతాడు. ఆ మధ్యాకాశంలో ఎవరిని కలుసుకుంటాడు అని బైబిల్ చెప్తుంది అంటే తనకన్నా ముందు నిద్రించిన తన తండ్రిని, తనకన్నా ముందు నిద్రించిన తన తల్లిని ఏం చేయబోతూ ఉన్నాడు అంటే కలుసుకోబోతు. నిద్రని కూర్చున్న మన కుటుంబాల్లో కూడా మనకెంతో ప్రియమైన వారిని మనము కోల్పోయాం, దానివల్ల మనం దుఃఖపడుతూ ఉన్నాం. కానీ పౌలు భక్తుడి ద్వారా దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అంటే నేను కోల్పోయిన నా తండ్రిని నేను చూడబోతూ ఉన్నాను, నా ప్రాణప్రియుడైన యేసయ్యను నేను కలుసుకోబోతూ ఉన్నాను. పరిశుద్ధులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులను నేనేం చేయబోతూ ఉన్నాను, చూడబోతూ ఉన్నాను. అందుకే చెప్తున్నాడు పౌలు, ఇంత గొప్ప నిరీక్షణ మనకుంది. మనం ఏం చేయబోతూ ఉన్నాము అంటే తిరిగి కలుసుకోబోతు. ఇది ఎంతకాలం ఉంటుందండి అంటే సదాకాలము. ఎంతకాలం అంటండి అంటే ఇంకా అక్కడ దుఃఖం ఉండదు, ఇంకా అక్కడ మరల ఎడబాటు అనేటువంటిది ఇంకా అక్కడ మన నుంచి, దేవుడి నుంచి కానీ మన కుటుంబస్తుల నుంచి కానీ మనల్ని ఎవరు ఏం చేయలేరంటండి, ఎడదీయలేరు, ఎడబాపలేరు. హల్లెలూయా. కాబట్టి ఇది నన్ను దేవుని సేవకుడిగా ఒకే మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆ ఎడబాటు లేని ఆ రాజ్యములోనికి మనం అడుగు పెట్టాలి అంటే బైబిల్ చెప్తున్న మాట, మనము యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు అని ఏం చేయాలంటండి, నమ్మాలి. హల్లెలూయా. ఇటువంటి కూడిక మన జీవితంలో కూడా ఒకానొక దినాన జరగబోతుంది కదండి. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు కూడా లేడు. 969 సంవత్సరాలు బ్రతికిన మెతూషల కూడా 969 సంవత్సరాల తర్వాత ఏమయ్యాడు అంటే చనిపోయాడు కదా. అంటే ఏదో ఒక దినాన మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ మొదటి పునరుత్థానములో మనకు పాలు లేకపోతే రెండవ పునరుత్థానములోనికి గనక మనం వెళితే అది ఏ పునరుత్థానం అని బైబిల్ చెప్తుంది అంటే తీర్పు పునరుత్థానం అంటండి. ఏం చేయబడతామండి? దైవజనులు గుర్తు చేశారు కదా, నరకంలో ఏముంటుందండి? సంతోషం, చక్కగా సినిమా స్క్రీన్ వేసి 70mm ఏమని ఉంటుందమ్మా, సినిమా వేసినా చూసే పరిస్థితులు అక్కడ ఉండవు కదా. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకన్నా ముందు నిద్రించిన మన పితరులను మనము చూడాలి అంటే మనకొక సాక్ష్య జీవితం ఉండాలి, మనకొక భక్తి జీవితం ఉండాలి, మనకొక ప్రతిష్ఠిత జీవితం ఉండాలి, ఒక సమర్పణ జీవితం ఉండాలి, ఒక ప్రార్థనా జీవితం ఉండాలి. హల్లెలూయా. ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పేసి నేను ముగించేస్తానండి. ఒక రాజుకి 4 భార్యలు ఉన్నారంటండి. ఎంతమంది అండి? 4 భార్యలు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, 4తో సరిపెట్టేశాడండి. రాజుకి 4వ భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు.
ఏం కావాలంటే అది కొనిచ్చేవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళేవాడు, ఏమీ లోటు చేసేవాడు కాదు. ప్రేమ 4వ భార్య నుంచి 3వ భార్యకి వచ్చాడు, కొంచెం తగ్గిపోయింది. 3వ భార్య నుంచి 2వ భార్యకి వచ్చేసరికి కొంచెం తగ్గింది. 2వ భార్య నుంచి 1వ భార్య దగ్గరికి వచ్చేసరికి అసలు లేదు. ఒకనొక దిన రాజుకి ఒక జబ్బు చేసిందంటండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ టెస్ట్ చేశాడు, స్కాన్ చేశాడు, రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. డాక్టర్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఏంటి, రాజా నీకు కుదరని రోగం వచ్చింది. ఏమన్నాడండి, కుదరని రోగం వచ్చింది, నువ్వు ఇంకా చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అన్నాడంటండి. భయం వేసిందండి. ఎంత రాజు అయినా మరణిస్తావని చెప్తే ఏం కలుగుతుందండి, భయం కలుగుతుంది. వెంటనే భయం వేసింది. అయ్యో చనిపోతే నేను ఒంటరిగా వెళ్ళిపోవాలి కదా, నాతో ఎవరు రారేమో అనే ఆలోచన కలిగి తను ఎంతగానో ప్రేమించి 4వ భార్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నేను చాలా ప్రేమించాను కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాను, నువ్వేది అడిగినా కాదనలేదు. ఇదిగో డాక్టర్ ఇలా చెప్పాడు, నేను ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తుంది, నాతో పాటు వస్తావా అన్నాడంటే. ఆమన్నదంట, అయ్యా నేను నీతో పాటు రానన్నదంటే. వెంటనే రాజు చాలా బాధపడిపోయాడు. ఈమెనా నేను ప్రేమించింది, ఈమె కొరక నేనంత విలువిచ్చింది, అయ్యో అని బాధపడ్డాడు. సరే నాకు ఇంకా 3 ఉన్నారు కదా అని 3వ భార్య దగ్గరికి వెళ్ళాడంటాడు. ఆమెను అడిగాడు, అమ్మా నేను చాలా ప్రేమించాను, నా పరిస్థితి ఎలా ఉంది, నువ్వు నాతో పాటు వస్తావంట. ఆమన్నదంట, నేను నీతో పాటు రానయ్యా, నువ్వు చనిపోయిన తర్వాత నేను వేరొక వ్యక్తిని. చాలా బాధపడ్డాడు అంటండి కదా, ఎంత బాధ వేస్తుందండి పాపం. చనిపోయే సమయంలో పోనీ రానంటే రానన్నది, మళ్ళీ ఇదేంటి ఎలాగంటుంది అని చాలా బాధపడ్డాడు, వేదన చెందాడు. 2వ భార్య దగ్గరికి వెళ్ళాడు, ఇదే అడిగాడు, అమ్మ నువ్వు నాతో పాటు వస్తావంట. వాళ్ళంటారంటే రానయ్యా, నిన్ను కప్పెట్టే ప్లేస్ వరకు మాత్రం వస్తాం. ఏమన్నదంటండి, నిన్ను ఎక్కడైతే సమాధి చేస్తారో, నేను ఎక్కడైతే కాలుస్తారో ఆ స్థలానికి మాత్రం మేము వస్తామన్నదంటండి. రాజుకి చాలా బాధ వేసింది. అయ్యో ఇంకెవరు లేరా, నేను ఒంటరిగా వెళ్ళిపోవాలా, సరే నాకు ఆఖరి భార్య ఉంది కదా, నేను బ్రతికి ఉన్నంతకాలం ఆమెను అసలు పట్టించుకోనలేదు, సర్లే ఆమెను కూడా అడుగుదామని ఆమెను అడిగాడంట. అమ్మ నా పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్ అలా చెప్పాడు, నేను తొందరలోనే చనిపోబోతున్నాను, నువ్వు నాతో పాటు. ఆమెన్నదంట, అయ్యా నీతోనే నా జీవితం, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వెక్కడికి వెళితే నేను నీతో పాటు అక్కడికి వస్తానన్నదండి. చూడండి ఇది చాలా చక్కని కథలా అనిపిస్తుంది, కానీ ఒకసారి ఈ కథను మన జీవితానికి అన్వయించుకోగలిగితే, ఆ 4వ భార్య ఎవరంటే మన శరీరం అండి కదమ్మా. జీవించిన జీవితకాలం అంతా అది 60 కావచ్చు, 70 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, ఎంతకాలమైనా మనం జీవించిన జీవితకాలంలో ఈ శరీరానికి ఏం చేయమండి, కావాలన్న తిండి పెడతాం, కావాలన్న నగ కొనుక్కుంటాం, కావాలన్న వస్త్రం కొనుక్కుంటాం, అందంగా కనిపించడానికి రకరకాల రంగుల క్రీములు రాస్తా. ఏం చేసినా చచ్చిపోయిన తర్వాత మన శరీరం అంతా వస్తుందండి, రాదు కదమ్మా. బైబిల్ అంటుంది మన్నైనది తిరిగి మంటైపోతుంది. అంటే ఈ శరీరాన్ని దేవుడు దేంతో చేశాడు అంటే మట్టితో చేశాడు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం తిరిగి ఎక్కడ కలిసిపోతుంది అంటే మట్టిలో కలిసిపోతుంది. 3వ భార్య ఎవరంటే మన జీవితకాలం అంతా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, మనం లక్షలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్స్, లక్షలు పెట్టి కట్టుకున్న వెహికల్స్, లక్షలు పెట్టి కొనుక్కున్న పొలాలు, ఏమీ కూడా మనతో పాటు. మా నాన్న ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాడు కదా అని చచ్చిపోయిన తర్వాత బెడ్రూమ్లో పడుకోబెట్టేసి తీసుకెళ్తాను అని ఎవరైనా అనుకుంటారండి? ఎక్కడ పడుకోబెడతారండి? ఎక్కడ పడుకోబెడతారమ్మా? నువ్వు ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నా నేను బయట అరుగు మీదే పడుకోబెడతారు తప్ప, మా నాన్నకి ఆ రూమ్ చాలా ఇష్టం కదా, ఒకసారి తీసుకెళ్ళి ఆ రూమ్లో ఆ మంచం మీద పడుకోబెట్టేసి తీసుకొచ్చేద్దామని ఏ ఒక్కడో కూడా అనుకుంటాడండి. చూడండి ఎంత కష్టపడి, ఎంత సంపాదించి, ఎన్ని ఆస్తిపాస్తులు ఈ లోకంలో మనం కూడబెట్టుకున్నా ఏది కూడా మనతో పాటు రాదు. 2వ భార్య ఎవరంటే కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు, రక్త సంబంధికులు, వీరందరూ ఎక్కడికి వస్తారండి? మహా అయితే సమాధి చేసే ప్లేస్కి వస్తారు. 2-3 రోజులు ఏడుస్తారు, బాధపడతారు, క్రమక్రమముగా ఏమవుతారు అంటే మర్చిపోతారు. కానీ దేవుడు మనలో పెట్టిన ఆత్మ అనేటువంటిది ఒకటి ఉందండి. ఏముందండి? దేవుడు మనలో ఏం పెట్టాడండి? ఈ ఆత్మకు ఏమి లేదండి, చావు లేదు. ఈ ఆత్మ మనము ఎక్కడికి వెళితే చెప్దాం ఒకసారి. మనలో ఉన్న ఆత్మ మనం ఎక్కడికి వెళ్తే, ఇది నన్ను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి?
దేవుని దగ్గరికి వెళుతుంది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే నిత్య నరకానికి. ఒకవేళ ఈ గుంపులో ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారేమో. బైబిల్ చెప్తున్న మాట, ఇదే రక్షణ దినం. రేపు నీది అవునో కాదో తెలీదు. ఎందుకంటే ఈ దినాన మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి, మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి ధనంతో సంబంధం లేదు, మరణానికి కులంతో సంబంధం లేదండి. ఏ దినాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకి తెలియదు. కాబట్టి బైబిల్ అంటుంది, ఈ దినాన్నే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని యేసయ్యా నా జీవితంలోనికి రా అని ఆయనను గనక ఆహ్వానించగలిగితే గుండెల మీద చేసుకుని చచ్చిపోవచ్చండి. ఎక్కడండి? గుండెల మీద చేసుకుని చచ్చిపో. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే. ఇదన్నా ఇక్కడ గుంపులో ఎవరైనా చెప్పగలమండి అలాగా? పైకి చెప్పగలుగుతామేమో, కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. కానీ పౌలు అంటున్నాడు, అయ్యా బ్రతుకుట నీ కొరకే, చావు అయితే నాకు లాభం. ఈ దేహమును విడిచి ప్రభువు దగ్గర ఉండడానికి నేను ఏమవుతూ ఉన్నాను అంటే ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఏమవుతూ ఉన్నామంటే కష్టపడుతూ ఉన్నాం కదండి. ఇది నాన్న దేవుని సేవకుడిగా నేను ముగిస్తూ ఉన్నాను. ఇది నాన్న మన ప్రభువు ఒకానొక దినాన, ఏ దినాన్న వస్తాడో తెలీదు. బైబిల్ చెప్తుంది దొంగవలే వస్తాడంట. ఏ జమున వస్తాడో తెలీదు. ఏదో ఒక దినాన ఆయన రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన వచ్చే సమయానికి మనము ఆయన దగ్గరకు ఎత్తబడాలి అంటే, మనకన్నా ముందు నిద్రించిన మన పితరులను మనము కలుసుకోవాలి అంటే, మన ప్రాణప్రియుడైన యేసయ్యను మనము కలుసుకుని నిరంతరము ఆయనతో కలిసి ఉండాలి అంటే, బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తుని మనము మన జీవితాలలోనికి ఆహ్వానించాలి. కాబట్టి అటు రీతిగా మనం యేసయ్యను మన హృదయాల్లో చేర్చుకుందాం. ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమున మనందరికీ అనుగ్రహించునుగాక. సన్నిధిలో వందన సమర్పణ చేసేవారు సిద్ధంగా ఉండాలి. ఎవరు చేసినప్పటికీ శివప్రసాద్ గారు చేస్తారా, శ్రీను గారు చేస్తారా? మా స్వరం వినబడుతుందో లేదో మీకు. వందన సమర్పణ చేయడానికి తొందరగా రావాలని కోరుచున్నాను. దినము చెప్పబడిన లేఖన భాగాలు. నివాసం, మన నివాసం ఎక్కడ? పరలోక రాజ్యం. విశ్రాంతి, యాతనకరమైన స్థలం, విశ్రాంతి స్థలం, నెమ్మది గల స్థలం కదండి. అది కూడా ఇక్కడ లేదు, అది కూడా పరలోకమందు. రెండవది మనము నిద్రించుట. నిద్రకి ఏం లేదండి, నిద్రకి ఏం లేదు. చెప్పండి, పర్లేదు, ఏమనుకో. నిద్రకి ఏం లేదు, సిగ్గులేదు. ఎంతమంది మధ్యలో కూర్చున్నా నిద్ర అవుతారు కదండి. నిత్య నిద్రలోనికి వెళ్ళాలనుకున్న వారు ఈ లోకంలో యేసుక్రీస్తుని గురించి సిగ్గుపడరు. ఏం స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. అది నిత్య నిద్ర. అక్కడ యాతనలు ఉండవు, యాతన పడే స్థలము కాదు. కనుక పరలోక సంబంధమైన వాక్యము, పరలోక సంబంధమైన జీవితం కనుక భాగ్యవతమ్మ గారిని బట్టి మరి ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే కృపదేవుడు అనుగ్రహించాడు. చక్కని మాటలు తెలియజేసిన వేదకుమార్ గారికి నా యొక్క కుటుంబ నా తరపునగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, వారి పితరుల దగ్గర వారి నివాసము చేస్తూ ఉన్నారు కనుక మేమును ఒక దినాన్ని వారిని చూస్తామని సంపూర్ణ కుటుంబం ప్రభు విశ్వాసంతో సాగిపోయి కృపదాయిత్యం నడుచున్నాను. వారిద్దరి దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా ఇచ్చిన పెద్ద కుమార్తె అనంతను బట్టి నీకు వందనాలు. మా మధ్యలో లేకుండా ప్రభా బిడ్డ ఇజ్రాయెల్ దేశంలో కుటుంబం కొరకు తన కొరకు కష్టపడుచుండగా కుమార్తెకు మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు. నీ కృపా బిడ్డకు తోడుగా ఉంచండి. ఎంతో ప్రభా దేవా బిడ్డ ప్రభా తల్లి గారు ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడు కూడా లేకపోయినని ఎంతో కన్నీరు మున్నీరై ప్రభా ఎంతో హృదయ వేదన చెందింది. ఈ జ్ఞాపకార్థ కూటుకలో కూడా రావటానికి అవకాశం లేని స్థితిలో ఆ బిడ్డ కన్నీటిని తుడిచి అనంతను ఆదరించి నడుచున్నాయా నీకే వందనాలు. తన ప్రేమించి ఇచ్చిన భర్త సోమన్ రాజు గారిని బట్టి నీకు వందనాలు. ఆమె కుమారుడు కూడా బలహీనుడు ప్రభా, బిడ్డను బలపరచండి, మంచి ఆరోగ్యం కుమారుడికి దయచేయమని అడుగుచున్నాను. వారిని ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమారుడు మహాంతిని బట్టి నీకు వందనాలు.
మహంతికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు. గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేసుకునే కృప దయచేసావు, నీకు వందనాలు. తన ప్రేమించి ఇచ్చిన భార్య ప్రీతిని బట్టి కూడా నీకు వందనాలు. ప్రీతిని జ్ఞాపకం చేసుకున్నావు. గర్భవతిగా నా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసి గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా మంచి పోషణ దయచేయమని అడుగుతున్నాయా, నీకు వందనాలు. రెండవ కుమారుడు సామ్యూయల్ని బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నానయ్యా. సామ్యూయల్ కూడా ప్రభాని స్తోత్రం తండ్రి. ప్రభ ఈ లోక విద్యను అభ్యసిస్తూ జార్ఖండ్లో విద్యను అభ్యసించుండగా NIT చదువుచున్న కుమారుడికి మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి, ఆదరణ దయచేయమని అడుగుతున్నాను. ప్రభు ఒంటరిగా యవనస్తుడిగా చదువుచుండగా నీ కాపుదల బిడ్డకు దయచేయండి. చక్కని విద్యను అభ్యసించి సాగిపోయే కృప దయచేయమని అడుగుతున్నానయా, నీకే వందనాలు. ధైర్యగా పెద్ద కుమారుడుగా శివప్రసాద్ని బట్టి నీకు వందనాలు. దేవ గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేసుకుంటూ సెలవు దినాల కొరకు మా మధ్యకి రావడానికి నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. తన ప్రేమించి ఇచ్చిన భార్య రాజేశ్వరిని బట్టి నీకు వందనాలు ప్రభా. చక్కని జ్ఞానం ఇచ్చావు, నీకు వందనాలు. ప్రస్తుతం తండ్రి మా గ్రామంలో ఉన్న స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తుండగా కుమార్తెకు మంచి జ్ఞానము, వివేచన దయచేయండి. తన చేతి కింద ఎంతమంది అయితే విద్యార్థులు చదువుతున్నారో గొప్ప విద్యను అభ్యయించేవారుగా వారిని తీర్చిదిద్దమని అడుగుచున్నా, నీకే వందనాలు ప్రభా. వారిని ప్రేమించిన కుమారుడు రోహన్ను బట్టి నీకు వందనాలు దేవా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రభా ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుచున్న రోహన్ను బట్టి నీకు వందనాలు దేవాని స్తోత్రం. ఈ నెలలో ప్రభా ఎగ్జామ్ కొరకు సిద్ధపడుచున్నాడు కనుక చక్కని జ్ఞానము, జ్ఞాపక శక్తి, వివేచన, జ్ఞానము, బుద్ధి, ధైర్యము దయచేయండి. సంవత్సరం అంతా చదివిన చదువులో నీ కృపా బిడ్డకు తోడుగా ఉంచమని అడుగుచున్నానయ్యా, నీకే వందనాలు. దళితిగా కుమార్తె ప్రభ శృతిని బట్టి నీ ఇందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. శృతి ప్రభా నీ 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుచు ఉన్నది ప్రభా. ఎవా నీకు వందనాలు. ఈ నెలలోనే ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతుండగా మంచి ర్యాంక్లో మంచి క్లాసులో పాస్ అయ్యి ప్రభాత్ కోరుకొనిచున్న కాలేజీలో సీటు సంపాదించుకునే కృపా ధన్యత శృతికి దయచేయమని అడుగుచున్నా, నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. శ్రీనివాసుని బట్టి నీ ఇందులో ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభా. తనకిచ్చిన నైపుణ్యతను బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభా అనేక అవార్డులు పొందిన కుమారుడు దేవాని స్తోత్రం. తన వ్యాపారాన్ని ఆశీర్వదించండి, వ్యాపారాన్ని బలపరచండి, ఇంకనూ మంచి జ్ఞానము దయచేసి నడిపించండి ప్రభా. తన భార్య సుమాను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. బిడ్డల విద్య కొరకై ప్రభా గ్రామాన్ని విడిచిపెట్టి హైదరాబాదులో నివాసం చేస్తూ ఉండగా ఆ నివాసం చుట్టూ నీ కృపతోడుగా ఉంచి నీ దూతలను కావలిగా ఉంచి ఆ కుటుంబాన్ని ఆదరించమని అడుగుచున్నాను. విరామము లేని ప్రయాణాలు శ్రీని చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రయాణాల్లో నీ కాపుదల కుడియాడమని దూతలకు కావలిగా ఉంచి నడిపించమని అడుగుచున్నానయ్యా, నీకే వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన ప్రభా దేవాని స్తోత్రం ప్రభా. కుమారుడు జోయల్ని బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నామయ్యా. జోయల్ ప్రభాని స్తోత్రం. ఇంటర్మీడియట్ ప్రభా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుచు ఉన్నాడు కనుక ప్రభా బిడ్డ కూడా తగిన జ్ఞానము దయచేయండి. నీ కాపుదలను గ్రహించండి, నీ కృప తోడుగా ఉంచి నడిపించమడుచున్నాను. ప్రేమించిన కుమార్తె ప్రభాని స్తోత్రములు చెల్లిస్తున్నాను. జెస్సికాను బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నామయ్యా. 9th క్లాస్ చదువుతున్న జెస్సికాకు మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి దయచేయండి దేవా. సంపూర్ణ కుటుంబం నీ యందు భయభక్తులు కలిగి సాగిపోయే కృప దయచేయండి. నీ రాకడ ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ సాగిపోయే కృప దయచేయండి. నీ నామాన్ని బట్టి మహింపరుస్తూ ప్రభా తల్లిదండ్రులు ఏ రీతిగా మంచి పేరును కలిగి గ్రామంలో జీవించారో వీరును ఇంకనూ మంచి పేరు కలిగి జీవించే కృప దయచేయండి. వారికి ప్రభా సేవకుల పట్ల సంపూర్ణ కుటుంబానికి ఇచ్చిన గొప్ప ప్రేమ అనురాగాలు బట్టి నీకు వందనాలు. అనంత మా మధ్యలో లేనప్పటికీ అనేక మంది సేవకులను సేవను ప్రోత్సాహపరిచే కుమార్తె వారి కష్టాజీతాన్ని ఎంతగానో నీ సేవలో ఉపయోగించే కుటుంబం కనుక వారు చేస్తున్న మంచి కార్యాలను పట్టుకుని సందులో జ్ఞాపకం చేసుకొంచున్నాము. ఇంకనూ ప్రభా దేవా నీ సందులో ప్రభా కార్యాల ద్వారా నీ నామాన్ని మహింపరుస్తూ సాగిపోయే కృప దయచేయండి. దరితిగా ప్రభాని స్తోత్రం. భాగ్యవతమ్మను ప్రేమించి ఇచ్చిన మర్దిగారులను బట్టి, తోడుకోళ్లను బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి సంపూర్ణ కుటుంబాలను బట్టి నీకు వందనాలు. వారందరి కుటుంబ అవసరతలు తీర్చండి, అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇదేనా మన దేవుని దాసులు నిలబెట్టుకుని మాట్లాడిన మాటలు ప్రతి వారి హృదయంలో ఫలింపచేసేవిగా ఉంచమని అడుగుచున్నానయ్యా, నీకే వందనాలు. చేరవచ్చిన బంధుమిత్రులను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి నీకు వందనాలు.
ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచే ప్రభుని స్తోత్రం. కూడా వచ్చిన వారికి ప్రభా దేవానికి వందనాలు. చక్కని ఆతిథ్యము సిద్ధపరిచి ఉన్నారు కనుక తయారు చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అక్కడ వడ్డలను చేస్తున్న బిడ్డలకు ఓర్పు సహనము దయచేయండి. లైవ్ నడిపిస్తున్న బిడ్డలకు ఆరోగ్యం దయచే ప్రభా. సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన కుమారుని కూడా దీవించమని అడుగుచున్నాను. ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. స్తుతి ఆరాధన నడిపించిన దాసుని బట్టి నీకు వందనాలు ప్రభాని స్తోత్రములు తండ్రి. లేఖన భాగాలు చదివిన బిడ్డల బట్టి నీకు వందనాలు. పాటలు పాడిన బిడ్డల బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ప్రభ కార్యక్రమంలో నీ నామం మహింపరచబడిన దాన్ని బట్టి దేవా నీవు మహిం పొంది ఉన్నావని విశ్వసిస్తూ ప్రభ చేయబడిన ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డల బట్టి నీకు స్తుతిస్తూ నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేనెలెరయ్యా.
చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు.